ఉమ్మడి తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో అత్యంత సీనియర్ నేతగా ప్రస్తుత తెలంగాణలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ ప్రస్థానం 40 ఏళ్లకు పైగా కొనసాగుతుంది. 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించిన తొలి రోజుల్లోనే ఎన్టీఆర్ సమక్షంలో పార్టీలో చేరిన ఆయన సామాన్య కార్యకర్త నుండి రాష్ట్ర స్థాయి మంత్రిగా అంచెలంచెలుగా ఎదిగారు. ఒకసారి తుమ్మల రాజకీయ జీవిత ప్రస్థానం చూస్తే 1982 సెప్టెంబర్లో చర్ల మండలం ఏటుపాకలో ఎన్టీఆర్ సమక్షంలో టీడీపీ సభ్యత్వం తీసుకున్నారు. సత్తుపల్లి నియోజకవర్గం ఆయనకు రాజకీయ జన్మనిచ్చింది. అక్కడి నుంచి తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1983లో సత్తుపల్లి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. కానీ 1985 మధ్యంతర ఎన్నికల్లో గెలిచి ఎన్టీఆర్ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. 1985, 1994, 1999, 2009లలో టీడీపీ నుంచి 2016లో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నియోజకవర్గాలు సత్తుపల్లి, ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2023లో కాంగ్రెస్ పార్టీలో చేరి ఖమ్మం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రి పదవి చేపట్టారు. 40 వసంత తుమ్మల రాజకీయ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ తుమ్మల సన్నిహితులు, అభిమానులు తన అభివృద్ధి ఫలాలను అందుకున్న ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. మరెన్నో వసంతాలు ఆయురారోగ్యాలతో ప్రజలకు సేవలు అందించాలని కోరుకుంటున్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆత్మీయ సన్నిహితులు VS9 మీడియాతో తమ అభిమానాన్ని పంచుకున్నారు. గిరిజన ప్రాంతంలో పుట్టి పెరిగి అమ్మ ఎన్టీ రామారావు స్ఫూర్తితోటి తెలుగుదేశం పార్టీలో చేరిన అమలాశ్వరం భద్రాద్రి రమణ దర్శనానికి వచ్చి ఈ ప్రాంతం కూడా తన ప్రాంతంలాగే మారుమూల ప్రాంతాన్ని, వెనుకబడిన ప్రాంతం అని గ్రహించి ఈ ప్రాంతానికి పర్యటనకు వచ్చినప్పుడు ఇక్కడి పరిస్థితులు, భౌగోళిక పరిస్థితులు చూసి చెల్లించిన ఆయన భద్రాచలంలో ఉదయం 6 గంటలకు బస్సు ఎక్కితే సాయంత్రం 6 గంటలకు వెంకటాపురంలో దిగే ఇక్కడ ప్రజలకు 100 కిలోమీటర్లు వెళ్ళటానికి 12 గంటల సమయం పడుతుంది కదా వీళ్ళకని చెప్తాను. ఉన్నటువంటి కలవట్లన్నీ కట్టి వాగుల పైన హై లెవెల్ బ్రిడ్జిలు కట్టి అందులో ప్రధానంగా లొట్టుపెట్టగండి చివరి మహారాష్ట్ర మనకి ఛత్తీస్గఢ్ని కలుపుతూ ఉన్నటువంటి ప్రాంతం. వైద్య సౌకర్యం కోసం వెంకటాపురం రావటం కోసం గిరిజనులు ముఖ్యంగా రహదారి సౌకర్యం కల్పించారు. అట్లాగే తాలిపేరు మీద లెవెల్ బ్రిడ్జి కోట్ల రూపాయలతోటి, అట్లాగే ఆంధ్ర ప్రాంతానికి వెళ్తే విఆర్పురం మండలానికి అనుసంధానం చేస్తా కోనవరం, విఆర్పురం, భద్రాచలం అనుసంధానం చేస్తూ హై లెవెల్ బ్రిడ్జిని ఈ రకంగా గిరిజన ప్రాంతాల పట్ల మక్కువ పెంచుకున్న తుమ్మల నాగేశ్వరరావు గారు గిరిజన ప్రాంతాలను ఎంతో అభివృద్ధి చేశారు. ఆశ్రమ పాఠశాలలు ప్రతి మండలానికి 2-3 ఆశ్రమ పాఠశాలల నిర్మాణం చేపట్టారు ఆ రోజుల్లో. ఈ రకంగా ఆయన ఎంతో అభివృద్ధి చేయటాన్ని చూసి ప్రజలు కూడా ఆయన్ని బ్రహ్మరథం పట్టారు. దాంట్లో భాగంగా 40 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రిగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఆయన మరిన్ని సంవత్సరాలు మరింత ప్రాంతాలను అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం. భద్రాద్రి రామని దయతో. అందరికీ నమస్కారం. మన ప్రియతమ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు 86లో రాజకీయ రంగ ప్రవేశం చేసి తొలుత ఎన్ రామారావు గవర్నమెంట్ లో మంత్రిగా చేసి తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన మంత్రిగా చేసి మూడోసారి కేసీఆర్ గారు గవర్నమెంట్ లో మంత్రిగా చేసి ఇప్పుడు ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు వరకు మంత్రిగా చేసి ఈ 40 సంవత్సరాల్లో మన భద్రాచలం డివిజన్ లో ఉన్నటువంటి అన్ని ఏరియాలు, ఇటు గట్టుపట్టు కానీ, ఇటు చింతూరు, విఆర్పురం, కోనవరం, ఈ 40 సంవత్సరాల్లో కట్టినటువంటి బ్రిడ్జిలు కానివ్వండి, డ్యాములు కానివ్వండి, అయినా సరే ఆయన చేతుల నుంచి ఆయన శంకుస్థాపన చేసినాయి. ఇప్పటికి కూడా ఏ మారుమూల పైన ఆయనే కనబడుతూ ఉంటాయి. భద్రాచలం ఏజెన్సీ మీద ఆయనకు ఉన్నటువంటి అపరిమితమైన ప్రేమ
అలానే ఈ డివిజన్ లో ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకులు, ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు, అందరూ కూడా ఆయన అంటే బాగా అభిమానిస్తారు. తుమ్మల నాగేశ్వరరావు అంటే భద్రాచలం డివిజన్ గుర్తొస్తుంది. భద్రాచలం డివిజన్ ఇస్తే తుమ్మల నాగేశ్వరరావు గుర్తొస్తాడు. భద్రాచలంలో ఆ రోజుల్లో గోదావరి వరదల్లో పుట్టుబట్టాడుతూ ఉంటే ఆయన ఆ రోజు గవర్నమెంట్ లో దెబ్బలాడి కరకట్ట నిర్మాణం చేసి, అలానే అనేక కార్యక్రమాలు మన డివిజన్ లో అన్ని రకాలుగా చేసి, నలుగురు ముఖ్యమంత్రులను కూడా వాళ్ళ మనోభావాలు తగ్గట్టుగా పనిచేసి అందరితో మెప్పించి అన్ని కార్యక్రమాలు ఆయనకు కావాల్సినటువంటి డెవలప్మెంట్, ఆయన మనసులో ఉన్నటువంటి అన్ని కూడా పూర్తి చేశారు. ఆయన దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయన ఏదైనా అనుకుంటే దాన్ని కార్యదీక్షతోని పట్టుదలగా చేసేంత వరకు నిద్రపోడు. అదే ఆయన దగ్గర ఉన్న గొప్పతనం, ఆయన మీద ఉన్న ప్రజలకు అభిమానం కూడా అదే. అందరికీ నమస్కారం. ఒక మంచి మంత్రివర్యులుగా మంచితనంతో ఒక వైట్ పేపర్గా ఉన్న గౌరవ మంత్రివర్యులకి, అలానే ఈరోజు 350 కోట్లు ఈరోజు భద్రాచలం టెంపుల్ కూడా తీసుకొని వచ్చాం. 350 కోట్లలో ఆయన పాత్ర ఉంది. టెంపుల్ అభివృద్ధి చేయాలి, అభివృద్ధి చేసే దాంట్లో ఆయన పాత్ర ఉంది. అభివృద్ధి చేయాలని ఎంతోగానో మన ఈరోజు కృషి చేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒప్పించి 350 కోట్లు భద్రాద్రి కొత్తగూడెం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి కూడా ఆయన పాత్ర ఉందని చెప్పడానికి దగ్గర ఉండి మన కళ్యాణం కానీ అటు గత ప్రభుత్వం వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ మన భద్రాచలం మనం విభజన తర్వాత ఎవరు కూడా భద్రాచలంకి నవంకి రాకపోతే ముఖ్యమంత్రి గారు నాతో పాటు వచ్చి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి పట్టు వస్త్రాలు తేవాలంటే పట్టు వస్త్రాలు తెద్దామని నేను మళ్ళీ మంత్రి గారితో ఇక్కడ ఉన్న మంత్రులతో కలిసి ఇటు రెవెన్యూ శాఖ మంత్రివర్యులు కానీ అటు పట్టి విక్రమ డిప్యూటీ సీఎం గారు కానీ అందరం కలిసి మళ్ళీ పట్టు వస్త్రాలు అనేది ఒక సాంప్రదాయం భద్రాచలం కానీ ఒప్పించి మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారిని భద్రాచలంకి సాంప్రదాయబద్ధంగా తీసుకొస్తూ భద్రాచలం అభివృద్ధిలో పాత్రగా ముఖ్యం మన మంత్రుల పాత్ర, దాంతోపాటు మంత్రుల పాత్ర, మన ముగ్గురు మంత్రుల పాత్ర ఈరోజు భద్రాచలం అభివృద్ధిలో పూనుకుంటుందని చెప్పడానికి తరలేదు. అలానే అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు, రోడ్లు కానీ, కమ్యూనికేషన్ బ్రిడ్జ్లు కానీ అనేక రకాలుగా మన ఇటు సీలేరు టు మన మోదుగుడంటూ ఇటు లొట్టిపిట్టగండి వరకు నాయకుడిగా ఎదిగిన మంత్రివర్యులకి మా నియోజకవర్గ తరఫున, ఇక్కడ ప్రజల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ